ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్ లో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే మోడీ కిసాన్ నిధి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. ఇక 9.3 కోట్ల మంది రైతులకు 20 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. తొలి కేబినెట్ లోనే కీలక నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ కింద అదనంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఈ నెల 18, 19 తేదీలో పార్లమెంట్ సమావేశం సభ్యుల ప్రమాణం చేయనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోడీ మరో మూడోసారి మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్ లో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే మోడీ కిసాన్ నిధి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. ఇక 9.3 కోట్ల మంది రైతులకు 20 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. తొలి కేబినెట్ లోనే కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పీఎం ఆవాస్ యోజన గ్రామీణ కింద అదనంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఈ నెల 18, 19 తేదీలో పార్లమెంటు సమావేశం సభ్యుల ప్రమాణం చేయనుంది. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్ లో బాధ్యతలు చేపట్టారు. ఇక బాధ్యతలు స్వీకరించిన వెంటనే మోడీ కిసాన్ నిధి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. ఇక 9.3 కోట్ల మంది రైతులకు 2 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. తొలి కేబినెట్ లోనే కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ కింద అదనంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఈ నెల 18, 19 తేదీలో పార్లమెంట్లో సమావేశం సభ్యుల ప్రమాణం చేయనుంది. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్ లో బాధ్యతలు చేపట్టారు. ఇక బాధ్యతలు స్వీకరించిన వెంటనే మోడీ కిసాన్ నిధి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. 9.3 కోట్ల మంది రైతులకు 20 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. తొలి కేబినెట్ లోని కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పీఎం ఆవాస్ యోజన గ్రామీణ కింద అదనంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇక ఈ నెల 18, 19 తేదీలో పార్లమెంట్లో సమావేశం సభ్యుల ప్రమాణం చేయనుంది.